పెట్టాలా పెట్టాలి ఛార్జింగ్ ఉందా లాక్ అయిందండి కనెక్ట్ చేస్తారు రెండు కంబైన్ చేసి రాకపోతే డేట్ కూడా వస్తుంది బ్యాకప్ సెట్ కాబట్టి బ్యాకప్ మీడియా ఫ్యామిలీ సో ఇక్కడ మీడియా ఫ్యామిలీలో మీకు ఫిజికల్ పార్ట్ ఎక్కడ పోతుంది అన్నది రొటేషన్ చేస్తుంది బ్యాకప్స్ ఎక్కడ పోతున్నాయి సో ఈ రెండు బ్యాకప్ సెట్స్ బ్యాకప్ మీడియా ఫ్యామిలీ రెండు కనుక నువ్వు రిట్రై చేసుకుంటే కనుక రెండింటిని కంబైన్ చేసి జాయిన్ రాసుకుంటే సో రెండింటి నుంచి మీకు డేట్ ఎప్పుడైతే అదే ఇన్ఫర్మేషన్ లేకుంటే గూగుల్లో మీకు గోల్స్ ఫైండ్ సహా బ్యాకప్ అయిపోయి హలో అది మనోడు నిన్న ఈరోజు ఆఫ్టర్నూన్ నుంచి ప్రాసెసింగ్ అంతా చెప్తానండి నేను మీకు కాల్ చేస్తాను ప్రస్తుతం బ్యాకప్ అయిపోయి ఏదో ఫుల్ బ్యాకప్ ట్రాన్సాక్షన్ బ్యాకప్ కంప్లీట్ అయింది ఇన్ ద డేట్ ఫార్మాట్స్ బ్యాకప్ ఫైల్ లొకేషన్ ఫిజికల్ ఫైల్ లొకేషన్ ఎక్కడికైంది ఏందన్నది ఇన్ఫర్మేషన్ కావాలంటే సిస్టమ్ డేటాబేస్ బ్యాకప్ తీస్తాం రోజు సిస్టమ్ డేటా కరెక్ట్ అయితే ఎక్కడ నుంచి తీసుకుంటాం ఓకే ఈ మూడుదా ఎక్కడ ఉన్నాం చెప్పండి క్లియర్గా డిస్ట్రిబ్యూషన్ ఏజెంట్ ఇంకేమన్నా ఉంటే చెప్పు ఎలా కూడా తెలుస్తుంది అర్థమైనా డౌట్స్ ఉంటే చెప్పించుకోవాలంటే ఇంత ముందుగా బాగా ఒత్తిడి చెప్తాను మీకు ఒత్తిడి తగ్గిపోవాలి ఓకే సో ఎక్కడన్నా నిన్న సో ఇంకొక ఇష్యూ మీకు చెప్తున్నా సో ట్రాన్సాక్షన్స్ అనేవి మనకి సో బేసిక్గా చెప్పా కదండి రిప్లికేట్ అవ్వట్లేదు ఇక్కడ నుంచి అక్కడికి ఓకే సో ఇక్కడ నుంచి అక్కడికి అవ్వట్లేదంటే మనవాడికి అతను పంపించండి ఒక అతను ఇంకొక అతను ఓకే సో ట్రాన్సాక్షన్స్ ఏదైతే ఉన్నాయో సో అవి మూవ్ అవ్వట్లేదు అనుకో
So basically if we drop the replication also, what it will tell you, so still these ఎందుకంటే ఆల్రెడీ రిప్లికేషన్ ఇన్ ప్లేస్లో ఉన్నప్పుడే ట్రాన్సాక్షన్స్ అన్ని మార్క్ చేస్తుంది SQL డేటాబేస్ ఇంజిన్ అనేది. సో వాట్ ఇట్ వాజ్ మార్క్ లైక్ సేయింగ్ దట్ దీస్ ట్రాన్సాక్షన్స్ నీడ్ టు మూవ్ టు ద subscription. So that's the reason until that we cannot remove those transactions from the log file. But the thing is here the subscription is not available, so you need to take some action. Okay, what you need to do? So you need to run this command to remove the transaction. Okay, so remove the transaction, nothing but it will mark these command, all the transactions, whatever the transactions not yet replicated to the subscriber, it will mark all the transactions as these transactions being replicated. Okay, then you can it will allow you to clear the log file. It will allow you to clear the log file. సో ఇంకొకటి ఏంటంటే మనకి ఇక్కడ మీకు చూడండి DBO ఒక్కోసారి డిస్ట్రిబ్యూషన్ డేటాబేస్ ఫుల్ అవుతుంది, ఒక్కోసారి అన్ఎక్స్పెక్టెడ్ క్లీన్ అవ్వద్దు, దాని అంతటి అదే క్లీన్ అవ్వనప్పుడు నువ్వు ఏం చేయాలంటే, సో ఇక్కడ డేట్ 72 hours, ఇక్కడ సో ఇక్కడ MS డిస్ట్రిబ్యూషన్ క్లీనప్ మినిమం డిస్ట్ రిటెన్షన్ 0 అండ్ మ్యాక్స్ మినిమం అంటే సో మనకి లో నుంచి హై వరకు. ఓకే, సో మ్యాక్స్ distribution retention 72 hours. You need to remove keep the 72 hours and remove the remaining files, and it will clear all the transactions in the distribution database. So pending transactions will be removed. Okay, so this is the one thing. So you need to ఎప్పుడన్నా అడిగితే కనుక డిస్ట్రిబ్యూషన్ డేటాబేస్ క్లీన్ చేసినావు అంటే కనుక you need to give the explanation saying that. So there is a command to clean the distribution database, dbo.sk_ms distribution cleanup and @min underscore dist retention @max dist retention is equal to 72 hours. Okay, this one you need to give the command, you need to clean it. లేదు నాకు 2 hours ఉంచి రిమైనింగ్ క్లీన్ చేయమంటే 2 hours ఇస్తే 2 hours ఉంచేసి రిమైనింగ్ క్లీన్ చేయాలి. ఓకే, సో టైం చేంజ్ నీ ఇష్టం. సో విల్ సీ ద వన్ కమాండ్ దట్ ఈస్ sp_repel done. సో repel done, what it will do, చెప్పాలి ఆన్సర్లో ఇప్పుడే చెప్పిన ఆన్సర్ రావట్లేదు. ఓకే, వాట్ ఇట్ విల్ డూ, so it will mark the transactions, whatever the transactions is there, it will mark all the transactions. So the transactions which is not yet moved to the subscriber, it will mark those transactions as replicated. Okay, so to run before running this command, what we need to do, we need to follow the few prerequisites. So what you need to do, you need to stop the procedure. This database is not okay, the text3 database you need to run. So here what it is saying, only one log arrangement or log related procedures, sp_repel done, sp_repel command, sp_repel flush over the so connection before starting the log reader agent executing the another means it will not run the at a time. Repel done gaani, log reader agent gaani, repel flush gaani, repel so CMDS. These commands you can run only one at a time. You cannot run the multiple at a time. Okay, so repel flush అనేది click చేస్తారు. sp_repel flush, what it will do, so it will flush the before. So whenever you want to apply the service pack or something, before applying the service pack, what you need to do, you need to flush the data from the publisher to the subscriber. You need to flush the data from the publisher to the subscriber by using this command. After that you need to stop the agent services. Then you need to apply the service pack on the both servers, publisher server and subscriber server. We will talk about how to apply the service pack in further classes, but before applying the service pack you need to run this command and you need to make sure that all the transactions being replicated to the subscriber. Then you need to stop the SQL Server agent, because if you stop the SQL Server agent, automatically all the jobs will get stopped, then it will not replicate any data. So until your service pack apply చేసే వరకు, once it service pack apply చేసిన తర్వాత then you can start the SQL Server agent, and then you can, if you want, you can start the jobs, or else it will start automatically replication jobs. What are the jobs? Log retrieval job,
and the distributor agent job will start automatically. Okay na? So this is the one. So before running this sp underscore refill done, what you need to do? Need to stop the ఏం చేయాలా? You need to stop the log reader agent job. Okay, because it will not allow the 4 at a time. sp underscore refill done, sp underscore refill flush, or sp underscore cmds and log reader agent job. You cannot run all these at a time. So now log reader agent job run అవుతుంది కాబట్టి నువ్వు refill done అనేది రన్ చేయలేదు. Okay, stop the agent. Okay, now I have stopped the log reader agent job. Then you can run the sp underscore refill done. Okay, you can run this command. So after that replication communication will not be there. Once you run this command, it will mark all the transactions as replicated and the data will not be synced between the publisher to the subscriber. Then you need to reinitialize the replication. Once the subscription will come online, then you need to reinitialize the replication. Okay, ఈ కమాండ్ రన్ చేసిన తర్వాత నీ రిప్లికేషన్ బై డిఫాల్ట్ ఫెయిల్ అవుతుంది, ఎందుకంటే మనకి సింక్లో ఉండదు కదా. బాబా ఇదేనండి దేంట్లో 1 or 2 years. అయితే ఒక పని చేయమను, 2 years 1.8 1.7 వేరే రిక్వైర్మెంట్ ఏదో ఒకటి చెప్పిండు ఆయన. కావున మనోడు ఏం నేర్చుకుండు? ఓకే, ఆల్రెడీ చేస్తున్నా మెకానిక్. మరి నేర్చుకోమని, ఇది నేర్చుకోమను. రమ్మని మరి మీకు టైం, మనకి టైం ఉంటుంది. మార్నింగ్ 8:30కి రమ్మని. ఆయన బెంగళూరు అని చెప్పిండు. ఇది మనకి కొద్దిగా టైం పడుతుంది, ఎందుకంటే మనకు ఒక ఛానల్ దొరికింది. ఇప్పుడు వాళ్ళు 5 ప్రొఫైల్స్ పంపిస్తున్నాం మనం ఆల్రెడీ IBMకి. ఆ ప్రొఫైల్స్ అది కనుక వన్స్ అయిపోయిన క్లోజ్ అయినాయనుకో, నెక్స్ట్ మనకి మిగతా అయిన ప్రాసెస్ టప్ప అయిపోతాయి అనుకో. అప్పుడు కల్ రెడీగా ఉన్నాం అనుకో మనం. ఓకే సార్, పంపించాను ఇక్కడికి. సో ఇక్కడ నీకు చెప్తుంది చూడు, ఓన్లీ 1 log reader agent or log registered procedure sp underscore refill done, sp underscore cmds, sp underscore refill show commands can be connected to database at a time. ఆల్రెడీ మనం రన్ చేసినాం. నౌ యూ నీడ్ టు reinitialize the replication, then only. So reinitialization nothing but recreating. So you are going to recreate. But reinitialization కి recreate కి డిఫరెన్స్ ఏంటి? అదే డిఫరెన్స్ ఏంటి? క్రియేట్కి రీఇన్షియలైజేషన్కి డిఫరెన్స్ ఏంటి? నేను ఫ్రెష్ క్రియేట్ చేస్తున్నా, రీఇన్షియలైజ్ చేసేదానికి డిఫరెన్స్ ఏంటి? ఆన్సర్ కూడా చెప్తున్నాను. అందుకని ఆర్టికల్స్ యాడ్ చేసే పర్లేదు, వీ డోంట్ నీడ్. అంటే ఇక్కడ అంటే నాకు తెలుసు ఆర్టికల్స్ ఏ యాడ్ చేయాలి. రియల్ టైంలో 100 ఆర్టికల్స్ ఉంటాయి. అవన్నీ నువ్వు లిస్ట్ అవుట్ చేసుకొని
అప్పుడు మళ్ళీ ఒకవేళ నువ్వు న్యూది క్రియేట్ చేయాలంటే యూ నీడ్ టు లిస్ట్ అవుట్ ఆల్ ది ఆర్టికల్స్, యూ నీడ్ టు యాడ్ దోస్ ఆర్టికల్స్, రైట్. సో రీఇన్స్టలేషన్ అంటే యూ డోంట్ నీడ్ టు యాడ్ ది ఆర్టికల్స్ డైరెక్ట్లీ, ఇట్ విల్ రీఇన్స్టలేట్. ఓకే. So reinstalate all the subscription by using the new snapshot, it automatically reinstalate the subscription. Okay na? So then we'll move to the one more. So we'll create the database and we'll basically there is a requirement you got. So they don't want to create the snapshot during the business hours, but anyhow they need a replication to be created on the subscriber end. So they need a replication to be created on the subscriber end. We'll create the database, create. What we need to do? I don't want to create the snapshot, but the replication need to be created at any cost. What we need to do? First we create the new publication. Okay. Next, S4 database, transaction publication. So then table, select all the tables, and next. I'm not going to create any snapshot, I'm just creating the initializing the publication. Okay, publisher. Okay, creating the publication. Okay, so what is the publication name? S4 underscore publication. Okay, so create anything. Now what I need to do? I need to take the backup of the database, but before taking the backup, I need to do one prerequisite. So what are the prerequisites? So go to the publication properties and make the one option. What is that option? Allow initialization on the backup. So we are saying that subscription need to be initialized with the, here I am going to do the subscription options only. So allow initialization from the backup file. I am going to I am saying that. So the subscription need to be created with the backup, not with the snapshot. So what is the main difference? Snapshot anyhow మళ్ళీ నువ్వు క్రియేట్ చేసుకోవాల్సిందే. Backup what it will do? It will take the entire database and it will recreate. It will create on the subscription side. But they need a few articles. They don't want all the articles need to be replicated, right? So that is also one more requirement. And then what I need to do? Backup database. Backup. So then what I need to do? I need to run the one command. What is the command? So this is the command. The database needs to be restored on the subscriber server. Then you need to run this command. Copy that file. Allow initialization from the backup. That option need to be set true. Okay, subscription options lo, publications lo, subscriptions option lo, that option need to be set true. Hello? ఏదండి కాల్ చేశాను బాబు.
3 years ఉందా? ఓకే. ఓకే. అయితే రాండి మరి. సరే రేపు రాండి. రేపు మార్నింగ్ రాండి. ఇప్పుడే ఫ్రెష్గా 1 డే అయింది ప్రాక్టీస్ స్టార్ట్ అయింది. దీంట్లో కంటిన్యూ అవ్వండి. 3 years ఉంది కాబట్టి ప్రాబ్లం లేదు. ఆప్షన్ ఎందుకు ఇవ్వాలి సార్ అక్కడ? ఎక్కడ బ్యాకప్ తోటి ఇనిషియలైజ్ చేస్తున్నాం కాబట్టి సబ్స్క్రిప్షన్ కంపల్సరీ నువ్వు ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటేనే బ్యాకప్ తోటి ఇనిషియలైజ్. ఓకే. నౌ ఐఎమ్ గోయింగ్ టు రీస్టోర్ ది డేటాబేస్ ఆన్ ద సెకండరీ సర్వర్. ఓకే. డేటాబేస్ ఇస్ బీయింగ్ రీస్టోర్డ్. దెన్ వాట్ ఐ విల్ డూ, కాపీ దిస్ స్టెప్. ఓకే. సో వాట్ ఇస్ ద డేటాబేస్ నేమ్? Test 3, right? Test 3. Okay. So add the publication name. What is the publication name? Test 4. Test 4. Right. What is the publication name? Test 4 underscore. Then subscriber, what is the subscriber? Node 2 and the destination DB test 4 only. Initialization from the backup. So what is the backup path? This is the backup path. So now we are going to create the subscription. This is, so you need to run at the publisher end. Don't run at the subscriber end, run at the publisher end. So what is that? So test 4 exec sp underscore add subscription, remove the article and everything is there. Okay. The distributor agent job as implicitly created will run under the SQL Server agent service account. Now go and see create అయిన subscription. So go and check the application status. Okay. So here test 4, you go and see the data will be moving. So go and insert the few records in the table, then you will come to know that either it is replicating or not. So మన tables మాత్రం create చేసి insert చేయలేదు కదా, insert table. Backup the screens like initialize subscription. Master database rebuild చేయలేదు చాలా మంది చేయలేదు. సో ఇప్పుడు ఇక్కడ హెల్ప్ చెక్ చేసుకో. 4 okay. So ఇది how to initialize the replication through the backup. ఒక్క స్టెప్ ఉంది, how to remove the article from the replication. Okay, how to remove the replication from the article, we will see on tomorrow and we will move to the merge replication.
హౌ టు రిమూవ్ ది బ్యాకప్తో రీఇన్షియలైజ్ చేసుకోవాలని రిక్వైర్మెంట్ చేస్తున్నాను. వాట్ ఈస్ ద డ్రాబ్యాక్ ఇఫ్ యూ క్రియేట్ ది స్నాప్షాట్ డ్యూరింగ్ ద బిజినెస్ అవర్స్? వాట్ ఈస్ ద డ్రాబ్యాక్ అని చెప్తాను, నువ్వు ఆన్సర్ చెప్తే దానికి చెప్తాను. ముందు లాజికల్ వ్యూ మాత్రమే వస్తుంది. It will take the exact snap, right? So, but what it will do while creating the snapshot? It will block the table, right? So, if it is blocking the table, then it will not allow the users to access the data. So, during the business hours, ఇప్పుడు 9 o'clock బ్యాంక్ స్టార్ట్ అయితే ఎస్బీఐ స్నాప్షాట్ క్రియేట్ చేస్తున్నాను అనుకో, వాడు ఓపెన్ అవ్వట్లేదు, ఏం చేస్తున్నాడు? హ్యూజ్ నెంబర్ ఆఫ్ లాగిన్స్ కూడా వస్తున్నాడు మామూలుగా. ఎగ్జాంపుల్ చెబుతాను, నిన్న నేను P1 జాయిన్ అయ్యా 3 hours, వాడు మనం చెప్పింది ఎందుకు? సో వాట్ ఈస్ ద రైట్ నౌ, వాట్ ఈస్ ద సొల్యూషన్? జస్ట్ గివ్ మీ ద సొల్యూషన్. సో ఐ డోంట్ వాంట్ టు ఇంప్లిమెంట్ ఎనీ చేంజెస్, ఐ డోంట్ వాంట్ టు ఇంప్లిమెంట్ నథింగ్. సో జస్ట్ ప్రొవైడ్ మీ ద సొల్యూషన్. బ్లాకింగ్స్ వస్తున్నాయి, వాట్ వీ కెన్ బ్లాకింగ్స్ వస్తున్నాయి. బ్లాకింగ్స్ వస్తుంటే లాస్ట్కి నేను చెప్పిన ఒక స్టోర్ ప్రొసీజర్ ఉంది కాబట్టి ఆ స్టోర్ ప్రొసీజర్ కొంచెం ఇనిషియేట్ చేస్తేనే, క్రియేట్ చేస్తేనే స్టోర్ ప్రొసీజర్ మీద కొన్ని ఇండెక్సెస్ మిస్ అయినాయి. ఆ ఇండెక్సెస్ క్రియేట్ చేస్తేనే ఏదన్నా మనం చేయగలుగుతాం కదా అని చెప్పి. ఏం లేదు, నో, ఐ నీడ్ సర్వర్ నీడ్ టు గో టు ద BAU, ఐ డోంట్ వాంట్ మేక్ ఎనీ చేంజెస్ అక్కడ. మనం ఏం చేయాలో చెప్పిన లాస్ట్ అప్లికేషన్ సాల్వ్ చేసుకోవాలి. మరి అంతగారికి ఏం చేయాలి? అప్లికేషన్ సాల్వ్ చేసుకోవాలి.